జగన్ బెంగళూరు టూర్ ముగిసింది. 10 రోజుల తర్వాత తాడేపల్లికి చేరుకున్నారు జగన్. గన్నవరం ఎయిర్పోర్ట్లో జగన్కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. జగన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పూర్తిగా పార్టీ కార్యక్రమాలపై ఫోకస్ చేయబోతున్నారు జగన్. ప్రజల్లోకి వెళ్లేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది. ఓటమితో డీలా పడిపోయిన పార్టీ శ్రేణులకు మళ్లీ నూతన ఉత్సాహాన్ని నింపేలా స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత జగన్ తొలుత పులివెందులకు వెళ్లారు. అక్కడి నుంచి గత నెల 24న బెంగళూరు వెళ్లారు జగన్. తిరిగి మళ్ళీ ఆయన తాడేపల్లికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు గన్నవరం ఎయిర్పోర్ట్లో పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి. ఒక్కసారిగా నిరాశకు గురైనటువంటి పార్టీ శ్రేణులు మళ్ళీ ఉత్సాహం నింపేందుకు జగన్ కొత్త స్టెప్ వేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన ఎలాంటి స్టెప్ తీసుకోబోతారు, జనాల్లోకి ఎలాంటి ప్రణాళికతో వెళ్ళబోతారని మాత్రం ఆసక్తికరంగా మారింది. గన్నవరం ఎయిర్పోర్ట్లో జగన్కు పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి. ఇక పూర్తిగా పార్టీ కార్యక్రమాలపై జగన్ ఫోకస్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రజల్లోకి వెళ్లేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించే అవకాశం కనిపిస్తోంది. ఓటమితో ఢీలా పడిపోయి డల్గా మారిన పార్టీ శ్రేణుల్లో మళ్ళీ కొత్త ఉత్సాహాన్ని నింపేలా జగన్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఘోర పరాభవం తర్వాత తొలుత సొంత నియోజకవర్గమైన పులివెందులకు వెళ్లారు జగన్. అక్కడి నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్లారు. ఈ నేపథ్యంలో బెంగళూరులో విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరిగి ఆయన తాడేపల్లికి చేరుకొని ఆయన ప్రణాళికలకు పదును పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, జగన్ బెంగళూరు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళేలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎలాంటి స్కెచ్ వేయబోతున్నారు జగన్? నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఖచ్చితంగా ఒక చిన్న బ్రేక్ తీసుకున్నటువంటి జగన్ రాబోయే రోజుల్లో పూర్తిగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే నేతలతో గత నెలలో సమావేశాలు నిర్వహించినటువంటి జగన్ ముఖ్యంగా దాడుల కారణంగా ఎవరైతే గాయాలకు గురయ్యారో వాళ్ళని పరామర్శించడం ద్వారా తన ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఈరోజు తాడేపల్లి చేరుకున్నటువంటి జగన్ని పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా కలిశారు. తాజా రాజకీయ పరిణామాల మీద కూడా ఆ నేతలతో జగన్మోహన్ రెడ్డి చర్చించినట్టు తెలుస్తుంది. రేపు ఇక ముఖ్య నేతలతో రేపటి నుంచి వరుస సమావేశాలు జగన్ నిర్వహించబోతున్నారు. వాటితో పాటు భవిష్యత్తులో వైసీపీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రజల్లోకి ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన కసరత్తు అయితే చేయబోతూ ఉన్నారు. అంటే ఇంతకుముందు నేతలతో కలిసినప్పుడు ఒక 6 నెలలు హనీమూన్ పీరియడ్గా భావిద్దాం, వాళ్ళకు ఒక 6 నెలల సమయం ఇద్దాము కూటమి ప్రభుత్వానికని ఒక మాట చెప్పారు. దానికంటే ముందే ఇప్పుడు 6 నెలలు కాదు ఇంకా ముందే ప్రజల్లోకి వెళ్ళాలని జగన్ నిర్ణయించుకున్నారు. ఎందుకంటే పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా పార్టీని బలోపేతం చేయడం, ముఖ్యంగా కార్యకర్తలకి అండగా ఉండడం, కార్యకర్తల మనోధైర్యం నింపడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలనేది జగన్ వ్యూహంగా కనబడుతుంది. దానిలో భాగంగానే రేపటి నుంచి పూర్తి స్థాయిలో పార్టీ మీద కసరత్తు చేయబోతున్నారు. పార్టీ నేతలతో సమావేశాలు సమీక్షలు నిర్వహించి నియోజకవర్గాల్లో తాజా పరిస్థితులు, అక్కడ నియోజకవర్గంలో కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు వంటి మీద కూడా జగన్ సమీక్ష అయితే చేయబోతున్నారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే కనుక రాబోయే రోజుల్లో ఓదార్పు యాత్రతో పాటు లేదా పాదయాత్ర కూడా భవిష్యత్తులో చేస్తారని ఇప్పటికీ ఇండికేషన్స్ ఇచ్చారు. కాబట్టి దానికంటే ముందే ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలతో పాటు కూటమి ప్రభుత్వం సంబంధించి ఇచ్చిన హామీలకు సంబంధించిన ఏ విధంగా ముందుకు వెళ్ళాలని దానికి సంబంధించి కూడా నేతలతో చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. జగన్ అంటే ఇంతకుముందు గత నెలలో కూడా నేతలతో మాట్లాడుతూ పదే చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రజలు మనకు ఒక 11 సీట్లు ఇచ్చినప్పటికీ 40% ఓట్ షేర్ ఇచ్చారంటే ప్రజల్లో మనం ఇంకా నిలబడ్డాం, ప్రజలు మనకు అండగా నిలబడ్డారు కాబట్టి వాళ్ళకి మనం అండగా నిలబడాల్సిన అవసరం ఉందని జగన్ భావిస్తున్నారు. అదే మాట నేతలతో కూడా చెప్పారు. కాబట్టి 40% ఓట్ షేర్ అంటే మామూలు విషయం కాదు. ఖచ్చితంగా ప్రజల్లోకి మన మద్దతు ఉంది. కాకపోతే ఒక 10% ఓట్ షేర్తో మనం ఓడిపోయాము. రాబోయే రోజుల్లో 2029 నాటికి ఆ 10% ఓట్ షేర్ని తిరిగి మనం సంపాదించుకుంటే ఖచ్చితంగా గెలుస్తామని చెప్తున్నారు. 5 సంవత్సరాల పాలన అంటే 2019 నుంచి 24 వరకు 5 సంవత్సరాలు ఊరికే గడిచిపోయింది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కూడా చాలా తొందరగానే గడిచిపోతుంది. తిరిగి మనం బౌన్స్ బ్యాక్ అవుతామంటూ కూడా నేతల వద్ద చెబుతున్నారు. కాబట్టి అదే ఊపిని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. నేతలు కూడా అదేవిధంగా ప్రజల్లోకి వెళ్ళాలని కూడా చెప్తున్నారు. 5 సంవత్సరాలు కష్టపడండి, తిరిగి మనం అధికారంలోకి వస్తామని ఒక నినాదంతో ప్రజల్లోకి వెళ్ళాలనేది జగన్ వ్యూహంగా కనబడుతుంది. కాబట్టి నేతలతో కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా క్యాడర్ చేజారిపోకుండా, క్యాడర్ అసంతృప్తికి గురవ్వకుండా వాళ్ళని ధైర్యం చెప్తూ వాళ్ళని పార్టీ వైపు మరోసారి నడిపించే విధంగా చర్యలు తీసుకునేలాగా జగన్ వ్యూహాలు అయితే ఉండబోతున్నాయి. ముఖ్యంగా రాబోయే రోజుల్లో ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ నెలాఖరులో బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. కాబట్టి అప్పుడు వైసీపీ ఎమ్మెల్సీలు చాలా కీలకంగా మండలి ఉంటారు. కాబట్టి
దానికి సంబంధించి కూడా నేతలతో చర్చించే అవకాశం కనబడుతుంది. ఏదేమన్నప్పటికీ కొంత బ్రేక్ తీసుకున్నటువంటి జగన్ రేపటి నుంచి పూర్తి స్థాయిలో పార్టీ యాక్టివిటీ మీద దృష్టి పెట్టే అవకాశం కనబడుతుంది. రోజుకొక జిల్లాకు సంబంధించిన నేతలతోనూ నియోజకవర్గ నేతలతోనూ భేటీ అయ్యే వరుసగా సమావేశాలు నిర్వహించి పార్టీ బలోపేతం పైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి తాడేపల్లి చేరుకున్నటువంటి జగన్తో పార్టీ నేతలందరూ కూడా సమావేశం అవుతారు. లోకల్గా గుంటూరు కృష్ణా జిల్లా సంబంధించిన నేతలందరూ కూడా భేటీ అయ్యారు. మరి కాసేపట్లో కొంతమంది నేతలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడబోతున్నారు. ఏదేమన్నప్పటికీ పార్టీలో జోష్ తీసుకురావడంతో పాటు నిస్తేజం అయిపోయినటువంటి కార్యకర్తలు అంటే ఘోర ఓటమి తర్వాత కొంత కార్యకర్తలు కూడా డేలా పడిపోయారు కాబట్టి వాళ్ళని బలోపేతం చేయడం రాబోయే ఎన్నికలకు సిద్ధం చేసే పనిలో జగన్ ఉన్నారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఇది మొత్తం మీద 10 రోజుల విరామం తర్వాత బెంగళూరు నుంచి తిరిగి తాడేపల్లి చేరుకున్నారు జగన్. 10 రోజుల పాటు బెంగళూరు ఇంట్లో ఆయన విశ్రాంతి తీసుకున్నారు. ఇక గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆయనకు పార్టీ శ్రేణులు స్వాగతం పలికాయి. అయితే జగన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్న దానిపై మాత్రం ఉత్కంఠ నెలకొంది. పూర్తిగా పార్టీ కార్యక్రమాలపై ఇక నుంచి ఫోకస్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రజల్లోకి వెళ్ళేలా ప్రత్యేక ప్లానింగ్తో ఆయన ముందుకు వెళ్ళబోతున్నట్టుగా తెలుస్తుంది. ఓటమితో డీలా పడిపోయిన పార్టీ శ్రేణుల్లో మళ్ళీ ఉత్సాహం నింపేలా స్కెచ్ వేస్తున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తొలుత పులివెందులో వెళ్ళారు. అక్కడి నుంచి ఈ నెల 24న గత నెల 24న బెంగళూరు వెళ్ళారు జగన్. తిరిగి ఇవాళ తాడేపల్లి చేరుకున్నారు. నేపథ్యంలో ఆయన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.